భారతీయ జనతా పార్టీకి కర్ణాటక మినహా సౌత్లో ప్రామినెంట్ ఫేస్ లేదు. ఇక తమిళనాడులో అన్నామలై ఉన్నా ఇది వెరీ కాంట్రవర్షియల్ ఫిగర్. తెలంగాణలో మీకు బండి సంజయ్ లాంటి హిందుత్వలో కాస్త ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు ఉన్నా, సో బండి సంజయ్ 2 అడుగులు వేస్తా అంటే ఆయన 3 అడుగులు వెనక్కి లాగే పార్టీ నాయకులే ఉంటారు ఇక్కడ. దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆయన పార్టీ అధ్యక్షుడిగా తొలగించడంలో అదొక ఉదాహరణ. ఈవెన్ బండి సంజయ్ అయినా బీజేపీ కోర్ ఐడియాలజీ అయిన హిందుత్వ బ్రాండ్తో ఉండేటువంటి జనాకర్షణే తప్ప బండి సంజయ్గా ప్రత్యేక జనాకర్షణ మీకు పవన్ కళ్యాణ్కి ఉన్నట్లేమీ లేదు కదా. సో అందువల్ల మీకు సౌత్లో కర్ణాటకలో యడియూరప్ప వాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ కరిష్మాటిక్ ఐకానిక్ లీడర్. కానీ యడియూరప్ప అయినా కర్ణాటక దాటితే ఏమీ లేదు, అందులో లింగాయత్ కమ్యూనిటీ దాటితేనే ఏమీ లేదు. మళ్ళీ కర్ణాటకలో యడియూరప్పకు 4 పోటీ ఉంటారు. సో అందువల్ల సౌత్లో బీజేపీకి ఆ రకమైన ఇన్ఫ్లుయెన్స్, ఎందుకంటే మోడీ ఫ్యాక్టరు అన్నా కనీసం సౌత్లో కొంత పనిచేస్తుంది, కానీ అమిత్ షా ఫ్యాక్టర్ సౌత్లో పనిచేస్తుందా? సో సౌత్లో ఉన్నటువంటి ఈ డ్రాబ్యాక్ హిందీ అనే యొక్క అబ్స్టాకిల్ దాటి, సో నార్త్ ఇండియన్ కల్చర్ వేరు, నార్త్ ఇండియన్ లాంగ్వేజ్ వేరు, నార్త్ ఇండియన్ పాలిటిక్స్ వేరు, నార్త్ ఇండియాలో పనిచేసేటువంటి అంశాలు వేరు. సో ఈ కారణాల రీత్యా పవన్ కళ్యాణ్ లాంటి వారిని ముందు పెట్టాలని బీజేపీ ఆలోచించవచ్చు. సో ఆయన బీజేపీలో విలీనం చేయమని కూడా గతంలో అమిత్ షా అడిగాడని కూడా అంటారు.